అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి వెళ్ళండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి యాజ్ యూజువల్ బిజీ డేని. ఈరోజు కాస్త కొన్ని రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక బాబుని అయితే స్కూల్కి పంపించేద్దామనేసి నేను తొందరగా లేసి ఇంటి పనులు అయితే చేసేసుకున్నాను. నేను కూడా రెడీ అయిపోయి బాబుని నిద్రలేపి వాడి కూడా స్నానం చేపించి స్కూల్ కోసం అయితే రెడీ చేశాను. ఇక్కడైతే బెడ్షీట్ అయితే చేంజ్ చేశాను. 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. ఇక లేవగానే అలాగే వెళ్ళిపోకుండా ఫస్ట్ బెడ్ మేకింగ్ అయితే చేస్తాను. నాకు అది చాలా ఇష్టం. ఇలా కనుక మనం ఒక 5 మినిట్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసి బెడ్ అంతా నీట్గా పెట్టుకుంటే కనుక ఆ డే మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సడన్గా మనం రూమ్లోకి వచ్చి కూర్చున్నా కూడా మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం కొద్దిగా క్రియేటివిటీగా ఆలోచించాలి చాలు, ఏదైనా సరే బ్యూటీగా రెడీ అవుతుంది. మనం జస్ట్ ఎఫర్ట్ పెడితే చాలు. ఇక ఉదయాన్నే ఇక్కడైతే చాలా చల్లగాలి వస్తుంది. ఇక మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఈ బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తాను. ఉదయాన్నే చాలా కూల్గా ఉన్న వెదర్, కానీ ఏకంగా వర్షమే పడుతుంది. ఈ వెదర్లో స్కూల్కి పంపించాలా వద్దా అనేసి చాలా డౌట్ వచ్చింది. కానీ ఇంట్లో ఉంటే ఇక చిన్నోడు పెద్దోడు ఇద్దరు గొడవనే పడుతున్నారు. అందుకోసం ఇక స్కూల్కి అయితే పెద్దోడిని పంపించాలి. ఇక చిన్నబాబు ఒకరిని హ్యాండిల్ చేసుకుంటూ ఈరోజు వ్లాగ్ తీద్దామనేసి రెడీ అయ్యాను. ఇంకా మొన్న సండే రోజు కూడా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక కావాల్సిన కూరగాయలు కూడా ఇంట్లో లేకుండే. ఇక బాబుకి ఏం చేయాలి అనేసి అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఆమ్లెట్ వేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా బ్రెడ్ చూసేసరికి ఆ బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనేసి ఈరోజు అయితే ఈ రెసిపీ చేస్తున్నాను. వాడికి పాపం కొద్దిగా కోల్డ్ అయింది, నోరు కూడా బాగాలేదు. కొద్దిగా స్పైసీగా చేద్దాము, ఏదైనా ఇష్టంగా తింటాడు అనేసి ఇదైతే చేస్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఒక చిన్న కప్ కేక్ అయితే పెట్టాను. వాడికి ఒక బ్రెడ్ అలాగే జామ్ అయితే వేసిస్తున్నాను. వాడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాడు. ఇంకా పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు. చిన్నోడికి కూడా పాలు తాగించాను. ఇంకా వాడి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంతకుముందు వీడియోస్లో చాలా నేను చూపించాను. ఈ పౌడర్ వచ్చేసి ఇంకా ఇదైతే చాలా హెల్దీ పిల్లలకైతే. వాడైతే చాలా మంచిగా వెయిట్ గ్రోత్ అవుతున్నాడు. ఇక దీంట్లో అయితే కొద్దిగా బెల్లం వేసి నేను వాడికి వండి పెడతాను బ్రేక్ఫాస్ట్గా. ఇక మధ్యాహ్నంకి వచ్చేసి ఇక క్యారెట్ ఓట్స్ అలా అయితే పెడతాను. ఇక్కడ వచ్చేసి నైట్ నేను పెసర్లు నానబెట్టాను కదా, అది మిక్సీ పట్టుకుంటున్నాను. నాకు పెసరట్టు కాంబినేషన్గా కర్రీస్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈరోజు అయితే పల్లి చట్నీ చేస్తున్నాను. ఈరోజు కొన్ని మనకు ఆడవాళ్ళకు ఈజీ అయ్యే టిప్స్ అయితే మీకు చెప్తాను. మనం సడన్గా కర్రీస్ లేనప్పుడు కూడా కొన్ని పొడిలు అయితే ఇష్టంగా తింటాం కదా, సో అవి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల వల్ల సమయానికి వంట చేయలేకపోతున్నా, అందుకోసమే కొన్ని పొడులు అయితే చేసుకున్నాను ఈజీగా వేడివేడి అన్నంలో వేసుకొని తినడానికి. అవి చాలా టేస్టీ అయినాయి. మీకు కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. నా ప్రతి వీడియోలో మీరైతే పెసరట్టే చూస్తుంటారు కదా టిఫిన్గా. నేను మోస్ట్లీ ఇదే తింటాను, నాకు ఇదే ఇష్టం అనమాట. ఎందుకంటే మంచి ప్రోటీన్ ఉంటుంది, పెసర్లు చాలా మంచిది హెల్త్కి అనేసి. అందుట్లోనూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిగతా టిఫిన్తో పోలిస్తే. దోశ కన్నా కానీ వడలు ఇవన్నీ ఆయిల్ ఫుడ్ అలా మంచిది కాదు, పెసర్లే కదా చాలా మంచివి. అందుకని ఇదే తీసుకుంటాను. ఇక నేను చిన్న బాబు అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేసాము. చేసిన తర్వాత ఇక చిన్న గిన్నెలు ఉండి అవన్నీ క్లీన్ చేశాను. ఎందుకు వంట చేసిన తర్వాత ఇలా క్లీన్గా ఉంచుకోవడం అంటే ఇష్టం నాకు. పిల్లల కోసం అయితే హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేశాను బెల్లంతో. అసలు ఎంత టేస్టీగా ఉందో, పిల్లలకు చాలా ఇష్టంగా తిన్నారు. ఇవన్నీ డ్రై ఫ్రూట్సే, కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇవి చేసిన దగ్గర నుంచి మా పిల్లలు అయితే చాక్లెట్ల జోలికి అస్సలు వెళ్ళట్లేదు, ఇవే అడుగుతున్నారు. అందుకోసం అయితే చేస్తున్నాను. ఇంకొకటి బెల్లం తురిమి పెట్టుకుంటాను ఎప్పటికీ, ఎందుకంటే అప్పుడప్పుడు తింటారు వాళ్ళు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ అలా స్వీట్నెస్ కోసం. ఇంకా ఇవన్నిటిని మంచిగా దూరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేపుకుంటున్నాను. వేపిన తర్వాత పొట్టు అయితే తీసి పక్కన పెట్టుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా చిన్నగా మంట పెట్టుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి హెల్త్ చాలా మంచివి. పిల్లలకి నానబెట్టి ఇస్తే తినట్లేదు, అందుకే ఏ రకంగా అయినా వాళ్ళ పొట్టలోకి వెళ్తే చాలు అనేసి ఇంకా బెల్లం కూడా మంచి ఐరనే కదా, ఇంకా వాటితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది అనేసి లడ్డు అయితే చేస్తాను. ఇక వాటన్నిటిని మంచిగా వేపుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుతున్నాను. పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బెల్లం అందులో యాడ్ చేయాలి.
చేయాలి. దీంట్లోకి ఒక చిన్న యాలకులు వేయాలి, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇందులో పిల్లలకి మఖానా కానీ డ్రై ఫ్రూట్స్ కానీ హెల్త్కి చాలా మంచిది. వాళ్ళ పర్సనల్ డెవలపింగ్ అయితే, బ్రెయిన్ డెవలపింగ్ అయితే చాలా మంచిది. ఇలాంటి చిన్న చిన్న మనం హోమ్ మేడ్ ఫుడ్ పెడితే వాళ్ళకి హెల్త్ బాగుంటుంది. బయట ఫుడ్ చాలా తగ్గించాను ఈ మధ్య, అందుకే ఇలా కొద్దిగా శ్రద్ధ తీసుకొనైనా ఇలాంటి ఫుడ్ అయితే పిల్లలకు పెడుతున్నాను. ఇలా ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అయితే పిల్లలకైతే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, సో హెల్త్ కూడా చాలా మంచిది, పిల్లలకు కూడా ఇంకా మంచిది. దాంతో చాలా రెసిపీస్ అయితే రెడీ చేసుకోవచ్చు. లైక్ పల్లి లడ్డు, నువ్వుల లడ్డు, ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు అని చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈరోజు అయితే డ్రై ఫ్రూట్స్ అన్నిటితో కలిపి నేనైతే లడ్డు ప్రిపేర్ చేశాను. ఇంతకుముందు వీడియోస్లో అయితే పల్లీలు అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే లడ్డు చేశాను. ఇంకా ఈరోజు ఓల్ డ్రై ఫ్రూట్స్తోనైతే లడ్డు చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదా, కొద్దిగా పౌడర్ అయిన తర్వాత ఒక ఇలాచి అలాగే బెల్లం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కాచి నెయ్యి కూడా వేసి లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మా వాళ్ళకి నెయ్యి పెద్దగా ఇష్టం ఉండదన్నమాట, పెద్దవాడికి, అందుకోసమే వేయట్లేదు. ఇక మనం బెల్లం క్వాంటిటీ చూసుకొని ఇక లడ్డు చుట్టేసుకోవడమే. ఒకవేళ పొడిగా ఉందంటే ఇందులోకి కొద్దిగా మళ్ళీ బెల్లం యాడ్ చేసి మళ్ళీ లడ్డు చుట్టేసుకోవాలి. నాకైతే సరిపోయింది. ఒక కప్పుకి ఒక కప్పు నేను బెల్లం తీసుకున్నాను. మా పిల్లలకైతే ఈ లడ్డూస్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు పల్లీలు, బెల్లము, కొన్ని బాదం ఇంకా కాజు వేసి లడ్డు చేస్తుంటే దానికన్నా ఈరోజు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసాను కాబట్టి ఇంకా బాగుంది టేస్ట్ అయితే. ఇక మా చిన్నోడికి స్నాక్స్ బాక్స్లో కూడా ఈ లడ్డు పంపిస్తాను. ఇక ఇక్కడ వచ్చేసి మళ్ళీ అదే డ్రై ఫ్రూట్స్తోనైతే పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య బిస్కెట్స్ ఎక్కువ తింటున్నారు, సో దానివల్ల వాళ్ళకి స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. రీసెంట్గా మా పెద్దోడికైతే అది ఫేస్ చేశాడు. అందుకోసమే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ దూరగా వేపించి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది పాలల్లో కొద్దిగా వేసి బెల్లం వేసి ఇస్తే పాలు తాగిస్తారు. ఇంతకుముందు అయితే బిస్కెట్స్ అని బూస్ట్ అని తినేవాళ్ళు పాలలో, ఇక అది అవాయిడ్ చేసేసి ఈ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక 1 వీక్ వరకు వస్తుంది, తర్వాత మళ్ళీ చేసుకుంటాను. పిల్లలతో పాటు నాకు కూడా లైట్గా జలుబు అయినట్టుంది, అందుకే అసలు ఏది తిన్నా టేస్ట్ అనిపించట్లేదు. అందుకోసం కొద్దిగా కారంగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అనేసి ఈరోజు కాస్త టమాటా చారు చేసుకుందాం అనేసి టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. దాంట్లోకి కొద్దిగా చింతపండు అలాగే టమాటాలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. టమాటా గుజ్జు అలాంటిదంతా తీసేసి ఓన్లీ దాంట్లో టమాటా రసం అలాగే చింతపండు రసం తీసుకోవాలి. ఇది చేయడానికి కూడా చాలా సింపుల్ అనమాట. ఇక ఈ టమాటా రసానికి టేస్టీ ఐటమ్స్ వచ్చేసి ఇవన్నమాట. కొద్దిగా మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, అలాగే కొన్ని ధనియాలు, అలాగే కొద్దిగా కందిపప్పు అనమాట. కందిపప్పు వల్ల కొద్దిగా థిక్నెస్ వస్తుంది. వీటన్నిటిని స్లిమ్లో పెట్టి మంచిగా దూరగా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది నేను కొద్దిగా ఎక్కువనే చేసి పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం నేను యూస్ చేసుకోవచ్చు అని ఇలా పౌడర్ పట్టుకున్నాను. నోటికి కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఇక ఆయిల్ వేసి దాంట్లోకి మినపప్పు, శనగపప్పు, ఇంకా జీలకర్ర, వెండిమిరపకాయలు వేసి పోపు పెట్టుకున్న తర్వాత ఇక టమాటా రసంలోకి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, అలాగే మనం మిక్సీ చేసుకున్నాం కదా పౌడర్, అది కూడా వేసి కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి మంచిగా మరిగించుకోవాలి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏదైనా నోటికి టేస్టీగా తినాలనిపిస్తే ఇలాంటి చారు అయితే చాలా బాగుంటుంది. చాలా చక్కగా కుదిరింది టేస్ట్ అయితే. మళ్ళీ వారంలో ఎప్పుడైనా తినాలనిపిస్తుంది కదా, అందుకోసమే పౌడర్ కూడా ఎక్స్ట్రా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ధనియాలు, జీలకర్ర కూడా మంచిగా ఫ్రై చేసుకొని పొడి కొట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం రెగ్యులర్గా ప్రతి రెసిపీలోకి ఇవి రెండు వాడతాం కదా ఎక్కువగా టేస్ట్ కోసం, అందుకోసమే వారంలో ఒకసారి ఇలా కొట్టు పెట్టుకుంటే ఇక వారం మొత్తం మనం ఈజీగా అవుతుంది. ఇంకొకటి నా ఫేవరెట్ అనమాట ఈ పొడి అయితే, చప్పడి పుట్నాలతోని పౌడర్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ చూడండి. ఈ పొడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడి వేడన్నంలో. ఇక దీనికి కావాల్సినవి అయితే వెల్లుల్లి, అలాగే కారం, ఉప్పు, పసుపు, అలాగే జీలకర్ర, ధనియాల పొడి. ఇది మంచిగా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి పౌడర్ని. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర వేసిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి వేయాలి. ఇలాంటి పొడిలు అన్నంలోకైనా, దోశ పైనకైనా, పెసరట్టు పైన, ఇంకా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. కర్రీస్ లేనప్పుడు ఇలా పిల్లలు ఎవరైనా ఉన్న ఆడవాళ్ళు అయితే సడన్గా కర్రీ చేయడానికి ఇబ్బంది అయినప్పుడు, ఆకలి వేసినప్పుడు ఇలాంటి పౌడర్లు ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. అప్పుడప్పుడు వంట చేయనప్పుడు కూడా నేను ఈ పౌడర్ వేసుకొని తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులోకి లాస్ట్కి వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా పౌడర్ కొట్టుకొని ఇక స్టోర్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
ఇక ఇక్కడ వచ్చేసి కరివేపాకు పొడి అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ మంచి ఫైబర్ విటమిన్స్ ఉంటాయి. ఇక చాలా ఉండే వేస్ట్ చేయడం ఎందుకనేసి పొడి కొట్టి పెట్టుకుందాం అనేసి చేస్తున్నాను. ముందుగా అయితే కరివేపాకునైతే మంచి కడిగి ఆరబెట్టుకున్న తర్వాత డ్రై రోస్ట్ అయితే చేశాను. తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లోకి వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవడమే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మొత్తం తినడం కాకుండా కొద్దిగా అయినా తింటే కొద్దిగా హెల్త్కి చాలా మంచిది అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. ఉదయాన్నే చాలామంది టిఫిన్స్ చేసుకుంటూ ఉంటారు కదా, అప్పటికప్పుడు చట్నీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది. అందుకోసమే కొద్దిగా ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను. మీరు కూడా చూడండి. పల్లీలు అలాగే మిరపకాయలు అయితే మంచి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత దీన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ డే జస్ట్ మనం ఇది తీసుకొని దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని పోపు వేసుకొని డైరెక్ట్ మనం టిఫిన్లోకి తినేయడమే. చాలా ఈజీగా ఉంటుంది. రెగ్యులర్గా అయితే ఇదే నేను యూజ్ చేస్తాను, అందుకని కొద్దిగా హెల్ప్ అవుతుంది. పౌడర్ వచ్చేసి చాలాసార్లు చాలా వీడియోస్లో మీకు షేర్ చేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తున్నాను. ఇందులోకి కొన్ని యాడ్ చేశాను. దీంట్లోకి మినపప్పు, శనగపప్పు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, స్టార్ అనాస, ఇంకా పల్లీలు, నువ్వులు, ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదము, ఇంకా కాజు, కొద్దిగా ధనియాలు, ఇవన్నిటిని మంచిగా దూరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇక 1 వీక్ వరకు నాకు పౌడర్ ఉంటుంది. ఇక ఏ కర్రీలోకైనా ఒక స్పూన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఒక గంట టైం స్పెండ్ చేసి ప్రీమిక్స్గా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు అసలు చాలా టైం సేవ్ అవుతుంది. హడావిడి ఉండకుండా ఉంటుంది. సడన్గా మనకు కర్రీస్ ఏం లేకపోయినా ఇలాంటి పొడులు కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఇక ఇలాంటి మసాలాలు కూడా కర్రీస్లోకి టేస్టీగా ఉంటాయి. వంట చేయడం కొద్దిగా లేట్ అవుతుంది అంటే ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఇంతకుముందు కూడా ఈ పౌడర్ మీకు చూపించాను కదా, చాలా టేస్టీగా వచ్చిందనేసి మా వారు మళ్ళీ తీసుకొచ్చారు. అందుకోసం మళ్ళీ వేపుతున్నాను. ఇది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఇవి హెల్త్కి చాలా మంచిది, అందుకోసమే మళ్ళీ చేస్తున్నాను. మా ఊర్లో అయితే ఇవి చాలా తింటారు. మా అమ్మ రెగ్యులర్గా చేస్తుంది. మా డాడీ అడిగి మరి చేపించుకుంటారు. అవిసె గింజలు లేడీస్కి అయితే చాలా మంచివి. దీంట్లో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది. దాన్ని నానబెట్టుకొని జెల్ చేసి హెయిర్కి కూడా పెట్టుకుంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి పొడి కొట్టి పెట్టుకోవాలి. దాంట్లోకి కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, ఉప్పు, అంతే. ఇది మంచిగా మిక్సీ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఎప్పటికీ తినొచ్చు. ఇంతలో మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చాడు. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా బ్రెడ్డే తిన్నాడు కదా, అందుకే కొద్దిగా టమీ ఫుల్గా అన్నం పెడదాం, ఇప్పుడు పడుకుంటాడు కాసేపు అనేసి అన్నం అయితే పెడుతున్నాను. ఇంకా స్కూల్లో ఏం తింటాడో ఏమో, అందుకే ఇక ఈరోజు అయితే వాడికి అప్పడం వేసాను, చారు, అలాగే అవసర పొడి. వాడికి ఇది ఫేవరెట్ అనమాట. ఇక వాడికైతే తినిపించేసి పడుకోబెట్టాను. నాకు వంట చేసేటప్పుడు దీన్ని తీసుకొని కట్ చేసుకోవడం అంటే చాలా చిరాకు. అందుకే తేగానే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ మన్ను లాంటిది ఏమన్నా ఉంటే తీసేసి ఇలా నీట్గా డబ్బాలో కింద ఒక పేపర్ వేసి పైన ఒక పేపర్ చేసి ఇలా స్టోర్ చేసుకుంటాను. దీనివల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఆకుకూరలు ఏమైనా ఉంటే కూడా నేను ఈ విధంగానే స్టోర్ చేసుకుంటాను. చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో. వెడ్డింగ్ యానివర్సరీకి చాలా మసాలాలు తీసుకొచ్చారు. ఇక నేను ఇవి ఇంట్లో చేశాను కాబట్టి ఇవి చాలా తక్కువ వాడతాను కాబట్టి ఇలా డబ్బాలో ఒకే దగ్గర అయితే స్టోర్ చేసి పెట్టాను. పొడులన్నీ పట్టేసరికి నా కిచెన్ పరిస్థితి ఇదన్నమాట. ఓకేలే, ఇవన్నీ నీట్గా చేస్తాను ఏదో విధంగా, కానీ అసలు 1 వీక్ వరకు నాకు డోకా లేకుండా పొడులన్నీ ప్రిపేర్ చేసుకున్నా అనేసి కొద్దిగా హ్యాపీగా ఉంది. ఇందులో ఇంకా కొన్ని రెసిపీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంట్లోకి ఆ సరుకులు లేకుండే. అందుకే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆ రెసిపీ మీకు షేర్ చేస్తాను. కంది పొడి, అలాగే నువ్వుల పొడి, నువ్వుల లడ్డు, ఇవన్నీ చేస్తాను. తప్పకుండా నెక్స్ట్ వీడియోలు కూడా చూడండి. ఇక ఇవన్నీ అయిన తర్వాత కిచెన్ అయితే నీట్గా కొద్దిగా షాంపూ వాటర్తోనైతే స్ప్రే చేసి క్లీన్ చేస్తున్నాను. లేదంటే చీమలు వచ్చేస్తాయి, అదో బాధ ఉంది నాకు. కొద్దిగా ఏదైనా తీపి వస్తువు ఏది ఉన్నా చీమలు వచ్చేస్తాయి, అదేంటో మరి అర్థం కాదు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోలేదబ్బా. కొద్దిగా చూస్తున్నారు కదా, లైక్ చేసి కొద్దిగా ఎంకరేజ్మెంటింగ్గా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చుతుందా లేదా అనేసి నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటానబ్బా. అందుకోసమైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు కొద్దిగా బూస్టప్ ఇవ్వండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళకి చెప్తున్నానండి, నా
నా పేరు మహేశ్వరి. నేను ఎప్పటికీ ఇల్లు నీట్గా ఎలా ఉంచుకోవాలి అండ్ పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, కుకింగ్, ఆర్గనైజింగ్, హోమ్ డెకర్ ఇలాంటి టాపిక్స్ పైన వ్లాగ్స్ చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వ్లాగ్స్ నచ్చితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. పొద్దున్న బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 10 కలా ఇది స్టార్ట్ చేస్తే నాకు 2:30 అలా అయ్యిందనమాట. తొందరగానే అయ్యేది, కాకపోతే వీడియో షూట్ చేసుకుంటున్నాను కదా, అందుకోసమే కొద్దిగా టైం పట్టింది. ఇక దానికోసమైనా ఒక లైక్ చేయండి అబ్బా. ఇక కిచెన్ అంతా క్లీన్ చేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అంతా నీట్గా చేసి ఇక ఇల్లు మాఫింగ్ కూడా పెట్టాను, ఎందుకంటే స్వీట్ అలా చేశాను కదా, చీమలు వచ్చేస్తాయి. ముందే పిల్లలు ఉన్నారు, ఇంతకుముందు చిన్నోడికి ఖర్చింది, అందుకోసమే మాఫింగ్ కూడా చేశాను. ఇక ఆల్మోస్ట్ ఈ రెసిపీస్ అన్నీ నాకు వారం అంతా చాలా హెల్ప్ అవుతాయి. ఇక వేడి వేడి అన్నంలోకి పొడులు వేసుకొని తింటే. ఇంకా పిల్లలకు స్నాక్స్ కూడా ఉండే, అవి కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను. వారానికి ఒక రోజు ఇలా మనం ఇంపార్టెంట్ థింగ్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఇక వారం అంతా మనం కష్టపడక్కర్లేదు. టమాటా ప్యూరీ కానీ, వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవి కొద్దిగా టైం టేకింగ్ కాబట్టి మనం ప్రీమిక్స్ పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం మా చిన్నోళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. అందుకే ఇక చల్లగా బాల్కనీలో అయితే కూర్చున్నాను. వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు. మా చిన్నోడికి స్నాక్స్ ఇస్తే వాళ్ళు ఇక డిస్టర్బ్ చేయకుండా వాడు కూర్చొని తింటున్నాడు. ఇక పెద్దోడికి అయితే ఏబిసిడీలు అలాంటి ఏదో హోంవర్క్ ఉందంటే అదైతే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా పొద్దున్న నుంచి ఎన్ని పనులు చేసినా వీళ్ళతో ఇలా టైం స్పెండ్ చేస్తే ఆ కష్టం అంతా మర్చిపోతాను. నిజంగా చాలా ఫన్నీగా చేస్తారు ఒకసారి, ఇంకోసారి నెత్తి నొప్పి ఇస్తారు ఈ పిల్లలైతే. పొద్దున్న నుంచి పిల్లలు, ఇంటి పని, వంట పని చేస్తూ నా లైఫ్ అయితే ఇలా సాగుతుంది. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అండ్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఉంటానండి, మరి బాయ్.